మ్యాన్ ఈ వర్క్ చేసి ఎంత ఇస్తారు నీకు? 500 ఇస్తారు సార్. అంతేనా? వేరే చీప్. అది ఈ పనికి బయట దేశంలో అయితే 5,000 ఇచ్చుంటారు. 5,000 ఏర్పాట్లు చేస్తాను. వెళ్తావా బయట దేశం? వెళ్తాను సార్. అక్కడ ఏం పని చేయాలి? ఏసీ ఇంట్లో చల్లగా కూర్చొని ఉండాలా. పెద్ద పెద్ద డబ్బులుండే వాళ్ళు పార్టీ చేసుకుంటారు కదా, వాళ్ళకి అన్నం వడ్డించేది, వాళ్ళు పిల్లకాయని చూసుకునేది అంతా ఏసీ ఇంట్లోనే. అయితే నేను కలర్ వచ్చేస్తాను. వచ్చేస్తావు ఎడారు కదా. అదే అదే నువ్వు అక్కడే పోతావా, ఊర్లో నన్ను తీసుకొని పోతావా? ఊరు లేదు వద్దు, మనకంటే ఎక్కువ సంపాదించి మనకే శాతపూర్ చేస్తారు. ఇది కాకుండా ఇంకా ఏ ఏ పనులు చేస్తావా? పశువులు మేపుతాను. ఓకే, ఒంటి దగ్గర వేసేయచ్చు. అదే అదే నువ్వు ఏర్పాట్లు చూడిపో. సరే తెల్లకొచ్చేపోతాను. అయ్యా రే బకరా దొరికినట్టు పంపిస్తానా? మంచి ఎడారు చూడండి. అలా మోసం చేయడం తప్పు కదా సార్. ఏది తప్పు? ముందు ఎక్కువ డబ్బులు ఆశపడి తప్పు చేసిన వాళ్ళు ఏ ఇండియాలో పని చేసుకుంటే వద్దనిందా? మంచి ఎడారు చూడు. ఎక్కువ డబ్బులు కాచిపడి ఏ జంటి చేతిలో మోసపోవద్దండి. బయట దేశం పోయే ముందే జాగ్రత్త పడండి. నైనా నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది. మన కప్పులు కూడా ఎక్కువనాయి. పెళ్లి సింపుల్ గా చేసుకుందాం నైనా. అల్లటప్పగా పెళ్లి చేసి అడక్క తినేవాలనుకుంటారు. ఊర్లో మన పెళ్లి గురించి గొప్పగా మాట్లాడాలా. సరేలే, పెళ్లిలో ఎన్ని రకాల ఐటెంలు వేద్దామా? ఇప్పుడు ఎదురింటి రమణ కొడుకు పెళ్లికి ఎన్ని ఐటెంలు వేసినారా? వాళ్ళు 20 వేసినారు నైనా. అయితే మనం 30 వేయాలా? ఆ 20 ఐటెంలు తినలేకుండా వదిలేసినారు. ఇంకా 30 ఎవరు తింటారా? తింటారో ఆకులో నెంబర్ చేస్తే వేస్తారు. అదంతా నాకు తెలీదు. మనం వేయాలంతే. పెళ్ళైనా ఎక్కడైనా గుళ్ళో చేసుకునే సమ్మం గారు. గుళ్ళో పెళ్లి చేసుకుంటారా? అప్పుడు ఎదురుంటాడు మాత్రం సత్రాన్ని చేసుకోవాలి. నేను మాత్రం యాదవ్ని. మంచి కమర్షియల్ సత్రాన్ని బుక్ చేయండి. పెళ్లిలో వేరే ప్రోగ్రాంలు ఏం వద్దు మామగారు. ఓ రమణయ్య ఏం ప్రోగ్రాం పెట్టినాడా? పాట కచేరీ. మన పాట కచేరీ మాత్రమే కాదు, డీజే డాన్స్ ప్రోగ్రాంలు పెట్టి ధూమ్ ధామ్ గా చెయ్యాలా. పెళ్ళైన తర్వాత ప్రాపర్టీ కరెక్ట్ గా ఉంటే లేదు చూసుకోండి. నేనైనా కోడల పిల్లని తీసుకొని రాపోదాం. గొప్పలకి పోయి అప్పుల పాలవకండి. ఉన్నంతలోనే పెళ్లి జరిపించండి. నైనా ఒకసారి జాబ్ తీసన్నాడు, నెలకి 50,000 శాలరీ. కానీ 5 లక్షలు అడుగుతున్నాను నైనా. ఎందుకా? పై ఆఫీసర్లకు అంత ఇయ్యాలంటున్నాయన. సార్ మా నాయన ఓ డబ్బులేదో అడిగినారంట. మీకు తెలియదేముంది సార్, ఉంటాయి కదా. సరే 5 లక్షలు కాదు 10 లక్షలు తీసుకోండి. కానీ డబ్బులు మాత్రం జాబ్ వచ్చిన మరు క్షణం ఇచ్చేస్తాం. అంత కుదరదు. ఎందుకు కుదరదు? మోసం చేయని మాలదు, మెయింటైన్ చేయని మాలదు. ఆఫీసులందరూ డబ్బులు ముందే ఇవ్వమంటారు. జాబ్ ఖచ్చితంగా వస్తుందా? 100%. సరే 100% అని నువ్వే చెప్తున్నావు కదా. సరే నువ్వే మాకు 5 లక్షలు వడ్డీకి ఇస్తా. ఆ డబ్బులు అట్లే నీకు ఇస్తాం. ఇస్తా. దాని పై ఆఫీసర్లకు అంతా పంచు. పంచితే జాబ్ వచ్చింది వడ్డీతో సహా ఒకేసారి ఇచ్చేస్తాం. ఒకవేళ మేము మోసం చేసినావు అనుకో, ఆ బాండ్ పేపర్ తీసుకొని పోయి నువ్వు కేసు పెట్టచ్చు. అదే నువ్వు మోసం చేసినావు అనుకో, ఆ డబ్బులు తెచ్చి నీకే ఇచ్చినావు కాబట్టి ఇంకా కట్టపనిలే. ఇది అస్సలు కుదరదు. ఎందుకు కుదరదు? ఇలాగ డబ్బులకి జాబ్ తీస్తాను మోసం చేసే వాళ్ళు సమాజంలో చాలా మంది ఉంటారు. ఈ పద్ధతి ఫాలో అవ్వండి. నాయనా ఏమైంది తల్లి? మా ఆయన రోజు గొడవేసి కొడుతున్నాను నాయనా. నేను ఇంటికి వచ్చేస్తాను నాయనా. నువ్వు ఇంటికి వచ్చి తిరిగినంత మాత్రాన వాళ్ళు మార్పు రాదమ్మా. వేస్తాను మాస్టర్ ప్లాన్. డే 1. ఏమండి మా అమ్మ నాయన వచ్చినారు, చికెన్ మటన్ తీసుకురండి. డే 2. డే 30. ఇంకెప్పుడు పోతారా మీ ఇంటికా? మేం పాం. పారా? ఎవరు సంపాదించేసేది మీకు? అయితే ఒకటి చెయ్యి, పోతాం. ఏంటదే? మా అమ్మాయితే ఇంకిప్పుడు గొడవేనని నీ మీద ఒట్టేయ్. నా విందొట్టు ఇంక గొడవ అయ్యాను. మీ ఇంటికి పోనండి రా సామె. అట్లుంటది మనతోని. కేసులు విడాకులు కాదు, సంవత్సరం రోజులు ఇంట్లోనే ఉండి చంపేస్తాం. ఐడియా ఎటుందా? ఫాలో అయిపోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఏమడుతున్నావో? ఉడికి నీళ్ళు వాడుతున్నాను. ఉడికి నీళ్ళ? మరి ఇంకేముంటది ఇంట్లో ఉండేదానికే. కూరగాయ లేదు, నూనె లేదు, బియ్యం లేదు, ఇంక దాంతో ఉండేదే. పీసినారనయ్యాల. ఆంటీ ఏంటి అరట్టి? నువ్వేంటే మా ఇంటి మీద పడి తింటున్నావా? సర్లే ఆంటీ, ఇరుగు పొరుగు అంటే ఆ మాత్రం సహాయం చేసుకోవాలా? అవునమ్మా, ఈ మధ్య నీకు నిశ్చితార్థమైందా? పెళ్ళెప్పుడు? అది క్యాన్సిల్ అయిపోయింది. దానికే? మీ ఆవిడ వల్లే. నా వల్ల? అర్థం కాలేదమ్మా. గోరింటాకు పనిలేదు అంకుల్, అందుకే క్యాన్సిల్ చేసేనే. ఇది అస్సలు అర్థం కాలేదు. నువ్వేం చెప్పినావా? ఏం చెప్పినాను? గోరింటాకు పనితే మంచి మొగుడు వస్తాడని చెప్పలా? అవును. మన నిశ్చితార్థం అయిపోయిన తర్వాత గోరింటాకు పెట్టుకున్నాం, అది అస్సలు పనిలా. అంటే వాడు ఎదవనే కదా, అందుకే పెళ్లి క్యాన్సిల్ చేసేనా.